ఈరోజు ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చినజీరి స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఎప్పుడూ జరిగిన విధంగా భారీగా ప్రత్యేకంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని హీరో ప్రభాస్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సమయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయక్ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఎలా కనిపిస్తుంది మీకు అక్కడ హడావుడి? ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీం అంతా కూడా తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా భారీగా చేరుకుపోతున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా భారీగా వస్తారని చెప్తున్నారు. ఏర్పాట్లు ఎలా కనిపిస్తున్నాయి? హడావుడి ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇవాళ సాయంత్రం 6 గంటలకి తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనీ విని ఎదిగిన రీతిలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే సినిమా టీం మొత్తం కూడా తిరుమలకు చేరుకుంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో సినిమా టీం పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోపక్క తిరుపతిలో సందడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే మైథలాజికల్ మూవీగా తెరకెక్కింది. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నటువంటి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తి చూస్తున్నారు. మరోపక్క ఇది గతంలో వచ్చినటువంటి అనేక సినిమాలకు ధీటుగా ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో చెప్తూ వచ్చినటువంటి టీం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా భారీగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 200 మంది సింగర్స్ అలాగే 200 మంది డాన్సర్స్ తోటి ఒక భారీ ప్రదర్శన ఈ వేదిక మీద నుంచి ఇవ్వబోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్లుగా నిలిచినటువంటి సినిమాలన్నిటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని కూడా తిరుపతిలో జరిగాయి. సో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ జరిగితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచన మూవీ ఇండస్ట్రీలో వచ్చినటువంటి నేపథ్యంలో ఆదిపురుషు కూడా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటించే ఫ్యాన్స్ అడావుడైతే ప్రారంభం. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాసుల కోసం, అంటే కార్యక్రమానికి సంబంధించి బాసుల కోసం ఎగబడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికి సాయంత్రం 6 గంటలకి తిరుపతిలో ఈ ఆదిపురుషు పండుగ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆనందంగా ఎదుర్కొస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, అంటే రాజు, జనరల్గానే తిరుమల అంటే ఇప్పుడు రద్దీగా ఉంటుంది భక్తులతో. మరోవైపు ఇవాళ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కూడా ఉండడంతో చాలా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. అంటే ట్రాఫిక్ అది ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అది వాస్తవం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైతే ఉందో అది ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతుంది. అది దాదాపు అంటే తిరుపతి సిటీకి కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడికి అటు నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు, ముఖ్యంగా తిరుమలకి, ముఖ్యంగా బెంగళూరు నుంచి కావచ్చు, అంతేకాకుండా చెన్నై నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రూట్ కి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు శాఖ చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా జూ పార్క్ రోడ్ లో నుంచి ట్రాఫిక్ ని ఇలా మళ్లించారు. సో జూ పార్క్ రోడ్ లో నుంచి అలిపిరి మీదుగా తిరుమలకు వెళ్లే విధంగా కూడా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీ ఎత్తున ఫ్యాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరొక పాసులు కూడా చాలా మందికి దొరకపోవడంతో బయట, అంటే వేదిక బయటకు వచ్చి హంగామా చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గద్దెదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. వచ్చినటువంటి వాళ్ళ వాహనాలను నిలిపేందుకు అవసరమైనటువంటి పార్కింగ్ కావచ్చు, అంతేకాకుండా వేదిక లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవడం కాకుండా వేదిక బయట కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న విధంగా ఇక్కడ పోలీసులు కూడా బాధ్యతను ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్లు తిరుమలకు వచ్చేటటువంటి యాత్రికులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా కాస్త ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలా కాకుండా పోలీసులు ట్రాఫిక్ ని మళ్లించామని చెప్తున్నారు. మరి చూడాలి సాయంత్రం జరిగేటటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా తిరుమల వచ్చేటటువంటి భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే ఆ ఇబ్బందులు లేకుండానే పోలీసులు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.